భారత్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ఆస్ట్రేలియా బ్యాటింగ్ ను కొనసాగిస్తుంది. అయితే ఈ మ్యాచ్ లో 2 మార్పులు చేసింది టీమిండియా. అడిలైడ్ లో జరిగిన టెస్టులో ఆడిన వెటరన్ స్పిన్నర్ అశ్విన్ అలాగే హర్షిత్ రాణాలను జట్టు నుంచి తప్పించారు. రవీంద్ర జడేజా తిరిగి జట్టులోకి రాగా ఆకాశ్ దీప్ కు తొలిసారి ఆస్ట్రేలియాలో ఆడే అవకాశం లభించింది. ఇక స్కాట్ బోలాండ్ స్థానంలో జోష్ హెజల్వుడ్ ఆస్ట్రేలియా తన ప్లేయింగ్ 11 లో మార్పు చేసింది. సీనియర్ స్పిన్నర్ అశ్విన్ ను తొలగించినప్పటికీ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని రెండవ అత్యంత సీనియర్ స్పిన్నర్ జడేజాను తీసుకున్నారు. మ్యాచ్ సమయం గడిచే కొద్దీ బ్రిస్బేన్ పిచ్ పై పగుళ్లు పెరుగుతాయని, ఆ తర్వాత 4వ, 5వ రోజు స్పిన్నర్ కీలక పాత్ర పోషిస్తాడని అందుకోసం జడేజాని ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. మరోవైపు పెర్త్లో తనదైన ముద్ర వేసిన హర్షిత్ రాణా అడిలైడ్ లో పేలవంగా కనిపించాడు. ఇప్పుడు అతని స్థానంలో ఆకాశ్ దీప్ కు అవకాశం కల్పించారు. ఇక టాస్ సమయంలో రోహిత్ శర్మ స్పందించాడు. ఓవర్ కాస్ట్ కండిషన్స్ ఉండడంతో పాటు పిచ్ పై గ్రాస్ కూడా ఉంది. ఈ కండిషన్స్ ను ఉపయోగించుకోవాలని మేము ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాం. మ్యాచ్ సాగుతున్న కొద్దీ ఈ వికెట్ బ్యాటింగ్ కు అనుకూలంగా ఉండనుంది. తుది జట్టులు అందుకే 2 మార్పులు చేశామని అశ్విన్, హర్షిత్ రాణా స్థానాల్లో జడేజా, ఆకాశ్ దీప్ జట్టులోకి వచ్చారు. టీం కాంబినేషన్ లో భాగంగానే ఈ మార్పులు చేశామని రోహిత్ శర్మ అన్నాడు. ఇక టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ ను కొనసాగిస్తుంది ఆస్ట్రేలియా. పిచ్ కండిషన్స్ కు తగ్గట్టుగా ఆచితూచి ఆడుతూ ఆస్ట్రేలియా ఓపెనర్లు ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్తున్నారు. పిచ్ పై ఉన్న గ్రాస్ ను బట్టి వికెట్లు దక్కుతాయని రోహిత్ శర్మ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. కానీ అందుకు తగ్గట్లుగా ఆస్ట్రేలియా ఓపెనర్లు ఆచితూచి ఆడుతున్నారు. అయితే 13 ఓవర్లు ఆడేసరికి వర్షం కురవడంతో మ్యాచ్ ను నిలిపివేశారు. దీంతో వికెట్ నష్టపోకుండా 28 పరుగులు చేసింది ఆస్ట్రేలియా. దీంతో ప్రస్తుతం గ్రౌండ్ ను కవర్లతో కప్పి ఉంచారు. వాతావరణ నివేదిక ప్రకారం బ్రిస్బేన్ లో ఇప్పటి నుంచి 3 రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు అక్కడ వాతావరణ నివేదిక పేర్కొంది. దీంతో మ్యాచ్ కి అంతరాయం కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే మ్యాచ్ ఒక రోజులో పూర్తి ఓవర్లు జరగడం అనేది అసాధ్యంగా కనిపిస్తుంది.